బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుంది కాబట్టి కవితకు బెయిల్ వచ్చింది అని చెప్తున్నారు. ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యలు? వాళ్ళు నోటికొచ్చిన వ్యాఖ్యలు చేస్తే నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది, ఈ రోజు అటువంటిప్పుడు కవిత గారు అరెస్ట్ అయ్యి 5 నెలల పాటు కొట్లాడిన తర్వాత అది తప్పుడు కేసు అని చెప్పి దాని మీద ఎటువంటి సాక్ష్యాధారాలు లేనందుకు ఈరోజు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ రోజు వరకు 5 నెలల పాటు జైలు అక్కడ ఉంచినప్పటికీ కూడా ఎటువంటి ఒక్క సాక్ష్యాధారాన్ని కూడా సేకరించలేకపోయిందంటే మీరు అర్థం చేసుకోవాలి అది ఎటువంటి కేసు అనేది. ఇక వీళ్ళు తీర్పుల మీద చట్టాల మీద నమ్మకాలు లేని వాళ్ళు రాజకీయంగా ఎన్నో మాట్లాడాలని చూస్తారు, ఆ రకంగానే మాట్లాడుతున్నారు. దాదాపుగా ప్రధానంగా గంటన్నర పాటు కూడాను ఈడీ తరఫున న్యాయవాది బెయిల్ ఇవ్వద్దు, ఎవరైతే కేసుకి సంబంధించిన సాక్షులు ఉన్నారో వాళ్ళందరినీ తారుమారు చేస్తారు, వాళ్ళందరినీ కొంతమేర మభ్యపెట్టే విధానం ఉంటుంది కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పారు. దీని ఎట్లా చూడొచ్చు? కానీ ఎట్టకేలకు సుప్రీంకోర్టు మాత్రం ఈ గట్టిగా ఈడీకి కానీ సిబిఐని కానీ ప్రశ్నించింది. ఎందుకు ఒక మహిళను ఇంతకాలం పాటు ఉంచాలి? ఈ కేసు దాదాపుగా 90% పూర్తయినా సరే ఇప్పటికీ కూడాను ఆమెను జైల్లో ఉంచాలని చూస్తున్నారు, ఎందుకు అని ప్రశ్నించింది. ఎట్లా చూడొచ్చు ఈ వ్యవహారం అంతా? ఈ వ్యవహారం అంతా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి కావచ్చు, కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడానికి ఒక తప్పుడు కేసుగానే కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఒకటి, సుప్రీంకోర్టు క్లియర్ గా అడిగింది, మీకు ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా మీరు ఛార్జ్ షీట్ దాఖలైన తర్వాత కూడా ఇన్ని రోజులు ఎందుకు లోపల ఉంచుతున్నారు అనేసి. ఎందుకంటే మనం వాదనలు క్లియర్ గా విన్నాం, వాళ్ళ దగ్గర నుంచి సరైన సమాధానాలు లేవు. ఒక మహిళని ఈ రకంగా ఇబ్బంది పెడుతూ ఎందుకు బెయిల్ మంజూరు చేయడానికి కూడా మీరు ఈ రకంగా అడ్డుకుంటున్నారు అని సుప్రీంకోర్టు వాళ్ళని నిలదీసే కదా ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. ఈ రోజు వరకు వాళ్ళు ఎటువంటి సాక్ష్యం, ఒక చిన్న స్టేట్మెంట్ ఆధారంగా మీరు ఏ రకంగా ఈ రకమైన నిర్ణయాన్ని తీసుకొని కస్టడీలో ఉంచుతారు అని చెప్పేసి కూడా అడిగింది. సో ఆ వాదనలన్నీ విన్న తర్వాత ఈ రోజు మాకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇంత న్యాయమైన తీర్పు, న్యాయం ఎప్పటికీ గెలుస్తుంది అనేది ఈ రోజు నిరూపితమే. ఇక్కడ ప్రధానంగా సాక్ష్యాధారాలు లేకుండానే కవితకు సంబంధించిన ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ లేదంటే మొబైల్ ఫోన్స్ కానీ వీటన్నిటిని ధ్వంసం చేశారు కవిత అని అడుగుతున్నారు. ధ్వంసం చేశారన్న వార్త వచ్చిన తర్వాత కవితక్క గారు మొబైల్ ఫోన్స్ పట్టుకొని నేను వెళ్తున్నానని చెప్పేసి ఫోన్స్ అన్ని చూపించిన సందర్భాన్ని కూడా మనం చూసాం. 5 నెలల పాటు వాళ్ళ కస్టడీలోనే ఉన్నారు. ఒకవేళ వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉంటే ప్రవేశపెట్టాలి కదండి. ఈడీకి ఏ మాత్రం కూడా సహకరించలేదు, దర్యాప్తునికి ఏ మాత్రం కవిత సహకరించలేదు అని చెప్తారు. ఇప్పుడు సహకరించకుంటే ఈడీ అలా ఉంటదా అండి? సహకరించకపోతే 5 నెలల సమయం తీసుకుంది కదా, 5 నెలల పాటు సహకరించకుండా ఉండే సందర్భాలు ఉంటాయా? పూర్తి స్థాయిలో సహకరించిన తర్వాతనే వాళ్ళకి ఎటువంటి ఆధారాలు దొరకకపోయేసరికి వాళ్ళకి ఇంకా ఎన్ని రూపాలుగా విచారించాలో వాళ్ళు అన్ని రూపాలుగా విచారించినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర సాక్ష్యాలు లేవు. రేపు ఈ బెయిలే కాదండి, రేపు ఆ కేసు అనేది అది పూర్తిగా అక్రమంగా పెట్టిన కేసు అని చెప్పేసి కూడా బయటకు వస్తుంది, తెలుస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ కొంత స్లో డౌన్ అయ్యారు. పార్టీ గ్రామ స్థాయిలో క్షేత్ర స్థాయిలో కూడా కొంచెం డల్ అయింది అని చెప్తారు. కవిత బయటకు వచ్చిన తర్వాత ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? ఒకటి, బీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయిలో చాలా బలంగా ఉందండి. ఒక ఎదురు దెబ్బ తగిలిన మాట వాస్తవమే. మొన్న ఎలక్షన్ లో 2% ఓటింగ్ తో ఒక ఎదురు దెబ్బ తగిలింది. కానీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అంతకు 10 ఇంతలు పుంజుకునే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. రెండవది, ఆల్రెడీ ప్రజలలో తెలుస్తుందండి ఏ పార్టీ ఏ రకంగా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఇబ్బందులు పెడుతుంది అనేది ప్రతి ఒక్క సందర్భంలోనూ ప్రతి ఒక్క సంక్షేమంలోనూ చూస్తూనే ఉన్నారు. ఆ బలంగా ఉన్న వాళ్ళని ఇంకా బలమైన నాయకుల్ని చేసుకోవాల్సిన బాధ్యత ఉంది, అది ఖచ్చితంగా చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ.